హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, మనం ఈరోజు రష్యాలోని కజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వచ్చామండి. ఇది కజాన్ సిటీలో లొకేట్ అయిన యూనివర్సిటీ. ఇది 1814లో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ అండి. ఇది కంప్లీట్ మెడికల్ యూనివర్సిటీ, ప్లస్ ఇది రష్యా మొత్తానికి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న మెడికల్ యూనివర్సిటీస్ అన్నిటికీ ఇది మెయిన్ గాడ్ ఫాదర్ లాంటి యూనివర్సిటీ. ఇక్కడ నుంచి చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి ఇండియా వచ్చి ఎఫ్ఎంజీఈ పాస్ అయ్యి ఇండియాలో హ్యాపీగా మంచి పీజీ డాక్టర్స్గా సెటిల్ అయ్యారు. చాలా వరకు యూఎస్ వెళ్ళి యూఎస్ఎంఎల్డి క్లియర్ చేసి ల్యాబ్ క్లియర్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు ఇండియా నుంచి. అంతేకాకుండా వరల్డ్ వైడ్గా చాలామంది స్టూడెంట్స్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయిన యూనివర్సిటీ అండి. రష్యా మొత్తానికి చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. కజాన్ సిటీలో లొకేట్ అయ్యింది. కజాన్ వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ సిటీ ఇన్ రష్యా. చాలా పెద్ద సిటీ. దీని అండర్లో 5 హాస్పిటల్స్ ఉన్నాయండి. మొత్తంగా మేజర్ హాస్పిటల్స్ 5 ఉన్నాయి. మొత్తం ఒక 8000 బెడ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్స్ ఈ యూనివర్సిటీ అండర్లో ఉందండి. ఇక ఫీజు విషయానికి వస్తే ఇది 4,75,000 రూబుల్స్ ఫీజు అండి పర్ ఇయర్. అది మనం 2 ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఇంకా అది కాకుండా మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఇంకొక 1,20,000 వరకు మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అంటే మొత్తంగా ఒక 6 lakhs యావరేజ్గా తీసుకున్నా కూడా ఒక 35 lakhs బడ్జెట్లో ఇది యూనివర్సిటీలో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు అండి. అంటే కొంచెం బడ్జెట్ వైజ్గా ఎక్కువ ఉన్నా కానీ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మాత్రం ఇది నెంబర్ 1 యూనివర్సిటీ అని చెప్పొచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో. కొంచెం మనకంటే అమౌంట్ మనం ఒక 35 to 40 lakhs బేర్ చేయగలిగి మనకి ఎడ్యుకేషన్ చాలా హై క్వాలిటీ కావాలి రష్యాలో అంటే మాత్రం డెఫినెట్గా కజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీని మీరు కన్సిడర్ చేయొచ్చు. దీనికి అగ్రిగేషన్స్ విషయానికి వస్తే ఈసీఎఫ్ఎంజీ కానీ ఫైమర్ కానీ WFME తర్వాత మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా NMC ఇట్లా అన్ని రకాల అగ్రిగేషన్స్ ఉన్న యూనివర్సిటీ అండి ఇది. ఈ యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఇక్కడ ల్యాబ్స్ లైబ్రరీ కానీ క్లాస్ రూమ్స్ కానీ అంతా మోడర్న్ ఎక్విప్మెంట్తోని అంత లేటెస్ట్గా ఉన్న యూనివర్సిటీ అండి ఇది. మీకు అన్ని అడ్వాన్స్డ్ మెథడాలజీలో వీళ్ళు టీచింగ్ అది చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఫ్యాకల్టీతో ఏంటంటే వీళ్ళు ఫుల్ టైం డాక్టర్స్. వీళ్ళు మనకి హాస్పిటల్స్లో వర్క్ చేసి అదే సేమ్ వచ్చి మళ్ళీ యూనివర్సిటీలో కూడా టీచ్ చేస్తారు. కాబట్టి స్టూడెంట్స్కి లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకొని టీచ్ చేయడం ద్వారా మంచి నాలెడ్జ్ వస్తుందండి పిల్లలకి. కజాన్ సిటీ అనేది చాలా పెద్ద సిటీ కాబట్టి మీకు కనెక్టివిటీ విషయానికి వస్తే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మనకి డైరెక్ట్గా హైదరాబాద్ టు దుబాయ్ టు కజాన్ లేదా షార్జా. ఎయిర్ అరేబియా అయితే మనకి హైదరాబాద్ టు షార్జా టు కజాన్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనకి ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి మనకి కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ. ప్లస్ లోకల్లో మొబిలిటీ కూడా చాలా ఈజీ. అంటే ట్రామ్ అవైలబుల్ ఉంది, బస్సెస్ ఉన్నాయి, లోకల్ బస్సెస్ కానీ ట్రామ్ కానీ ట్యాక్సీస్ ఇట్లా. అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. అంటే ఈజీగా ఇక్కడ సర్వైవల్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వెదర్ విషయానికి వస్తే వెదర్ ఒక 3 months ఇక్కడ చల్లగా ఉంటుందండి. అంటే మిగిలిన అన్ని రష్యన్ సిటీస్తో లాగానే ఇక్కడ కూడా ఒక 2 to 3 months చల్లగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏప్రిల్ నుంచి మనకి మళ్ళీ నవంబర్ వరకు వామ్ ఉంటుందండి. ఆ తర్వాత కొంత మళ్ళీ స్లోగా ఇది చల్లబడుతుంది. వెదర్ అనేది ఇంకా మనం దానికి తగ్గ ప్రికాషన్స్ అవి తీసుకుని మనం ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ కోర్స్ మొత్తం వచ్చేసి 6 years అండి. ఎంబీబీఎస్ వచ్చి 6 years, 5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇక మా సర్వీసెస్ విషయానికి వస్తే మేము ఇక్కడ మీకు కంప్లీట్గా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా సర్వీసెస్ ఉంటాయండి. ఫస్ట్ ఇండియాలో మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన దగ్గర నుంచి అంటే మనం ఇనీషియల్గా మన 10th, ఇంటర్, నీట్ ఇవి డాక్యుమెంట్స్ ప్లస్ పాస్పోర్ట్ మనం సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మనకి అడ్మిషన్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ వచ్చి కెమిస్ట్రీ ప్లస్ బయాలజీ, ఇంగ్లీష్ ఇట్లా వీటి మీద మనం ఎగ్జామ్ రాయాలి ఆన్లైన్లో. ఒకసారి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇన్విటేషన్ ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత మనం వీసా అప్లై చేస్తాము. వీసా వచ్చిన తర్వాత మనం ఫీజు కట్టేసి ఇక్కడ మనం జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా మాకు ఇక్కడ డెడికేటెడ్గా ఎంప్లాయీస్ ఉన్నారండి. మిమ్మల్ని ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి మీకు ఆ తర్వాత హాస్టల్ అకామిడేషన్ కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్టల్ కానీ లేదంటే అపార్ట్మెంట్ కానీ మీకు ఎలాంటి అకామిడేషన్ కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం ఇంకా టీఆర్సీ కార్డు కానీ లైబ్రరీ కార్డు, ల్యాబ్ కార్డు ఇట్లా ఎంట్రీ కార్డ్ అని మనకి హాస్టల్ కార్డ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి 1 by 1.
ఇట్లా మీకు టోటల్ మీకు ఇన్సూరెన్స్ అని ఇంకా చాలా డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది. టోటల్ వర్క్ మేము చేసి పెడతామండి కంప్లీట్గా. మా ద్వారా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో అబ్రాడ్ అడ్వైస్ ద్వారా మేము టోటల్ వర్క్ మేము చేసిస్తాము. ప్లస్ మీకు 6 ఇయర్స్ టోటల్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మా సపోర్ట్ ఉంటుంది మీకు. కాబట్టి మీకు ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా మేము రెడీగా ఉంటామండి అటెండ్ అవ్వడానికి. డెఫినెట్గా మీరు ఖజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే మాత్రం అబ్రాడ్ అడ్వైజ్ని డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీరు మా దగ్గర డీటెయిల్స్ తీసుకోవచ్చు. ప్లస్ మాకు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. మీరు ఏ బ్రాంచ్ అయినా మీకు నియర్ బై ఉన్నదాన్ని అప్రోచ్ అయితే మీకు టోటల్ డీటెయిల్స్ దొరుకుతాయి. కాబట్టి మీరు డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఖజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఖజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చాలా హైలీ డిమాండెడ్ యూనివర్సిటీ అండి. ఇక్కడ అడ్మిషన్స్ చాలా త్వరగా క్లోజ్ అవుతాయి కాబట్టి మీరు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మీరు కాస్త నీట్ అయిన తర్వాత ఎర్లీగా డెసిషన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఇక్కడ మీరు సీటు అనేది ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయండి. ఏదున్నా కూడా కాల్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి ఫోన్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.